ఇక్కడ నుంచి నీకు సినిమా ఉన్నది ముంగట. నేను అంటున్నా రేవంత్ రెడ్డిని, అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు. అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అసెంబ్లీకి రాగాదు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా. నీ సంగతి ఎందుకు కొడంగల్ చెప్తాను. నువ్వు దమ్ముంటే నువ్వు రా లగచర్లకు, సెక్యూరిటీ లేకుండా రారాబోయే నేను కూడా చూస్తా. నువ్వు వస్తావా రావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా, తొందరలోనే వస్తా. నీకు దమ్ముంటే ఆపకు. మళ్ళా ఇట్లనే పోలీసులను అడ్డం పెట్టుకొని 4 అడిదిక్కుల పోలీసులు, ఇడిదిక్కుల పోలీసులు రైతుల కోసం ధర్నా చేసుకుంటాం నల్లగొండలా అంటే దానికి పర్మిషన్ ఇయ్యడు, మళ్ళా కోర్టుకోవాలి. ఆఖరికి దాస్యనాయక్ తాండకు వచ్చి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేసుకుంటామంటే దీనికి కూడా ఇయ్యలే. మహేష్ అన్న పోయి ఆ డిఎస్పీ గారిని అడిగి, అయ్యా డిఎస్పీ గారు నీకు ఏందా బాధ అంటే వాళ్ళకి అనుమానం అట పోలీసులకు. ఏమని వీడికెళ్ళి దాస్యనాయక్ తాండకెళ్ళి దగ్గరుంటది కొడంగల్, ఆయనతో దబ్బుకున్న వీళ్ళందరూ అటుపోతారేమో అని. గట్ల ఎందుకు పోతాం నాకు అర్థం కాదు. బేజాప్తా పోతామా? బాజాప్తా పోతాం, ఖచ్చితంగా కొడంగల్ పోతాం. మీ సంగతి ఏందో చూస్తాం.